హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ల గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. ఇది మీరు పెట్రోల్ బంకులలో కొన్ని బంకులు బంద్ ఉన్నాయి, కొన్ని పెట్రోల్ బంకులు చాలా ఉన్నాయి. అదొకటి ఏంటంటే ఇప్పుడు మీరు బంద్ అయిపోతుందని చెప్పి ఎక్కువ టెన్షన్ పడి పెట్రోల్ బంకులలోకి వెళ్ళి అది ఎక్కువ పబ్లిక్ అయ్యి వాళ్ళకి ఇష్యూ అయిపోతుంది. ఏంటంటే మనం నార్మల్గా చాలా పెట్రోల్ బంకులు కుల్లగిట ఉన్నాయి. ఇక్కడ మన రాజేంద్ర నగర్ ఇక్కడ సర్కిల్లోనేమో ఇది లోపలికి ప్రేమాస్పేట లోపలికి ఉంది ఒకటి, అది కూడా ఖాళీ అని ఉంటుంది. అదే బండ్లగూడ దగ్గర అది కూడా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ దగ్గర వాళ్ళకు అదొకటి పెట్రోల్ బంక్ ఖాళీ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి పోసుకోండి. ఇక్కడ మన శంషాబాద్ రూట్లో అయితే ఇక్కడ రూట్లో కొన్ని బంకులు బందే ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడు ఎక్కడ నుంచి వస్తుంటే గిట అక్కడ నుంచి పోసుకొని రండి. ఇక్కడ ఉందని చెప్పి మీరు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉందిలే హైవే రోడ్ కదా, అక్కడ బంద్ ఉండవులే అనుకొని వస్తారు. కాకపోతే మీరు ఇక్కడ వీలు ఉంటే అక్కడ ఇమీడియట్లీ పోసుకోండి. బంద్ ఏమైతే ఉండవు, పెట్రోల్ బంకులు బంద్ ఉండవు, సిలిండర్ గిట్ట బంద్ కావు. అది ఇంత పుకారు లేపారు అంతే. దానివల్ల మీరేం వరి అయ్యే అవసరం లేదు. నా ఛానల్ తరఫు నుంచి నేనైతే చెప్తున్నా, ఎందుకంటే నేను సిటీ మొత్తం తిరుగుతా కాబట్టి మీకు ఈ సొల్యూషన్ ఇద్దామని అనుకున్నా. తప్పుండే క్షమించండి. నేను ఒక మంచి సొల్యూషన్ ఇచ్చిన అనుకుంటే మనమైతే మధ్యన ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే పెట్రోల్ బంకులు కొన్ని బంద్ ఉన్నాయో చూసినాం కదా, ఆ పెట్రోల్ బంకులు అయితే నేను వీడియో పెడతాను చూడండి. ఇది మన అది బంకులు కొన్ని బంద్ ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి కదా. ఆ బంకులలో ఎక్కడ పబ్లిక్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో రష్గా అంటే జనాలు ఎక్కువ ఉన్న పబ్లిక్ ఆ బంకు గిట్ట నేను ఫోటో ఉంది, వీడియో ఉంది నా దగ్గర, అది గిట్ట పెడతా. ఆ వీడియో గిట్ట చూడండి. కాకపోతే ఎప్పుడు ఒకటేలాగా పబ్లిక్ అదే బంకులో ఉంటారని గ్యారంటీ లేదు. ఎందుకంటే మన జనాలు తగ్గుతూ వస్తుంటారు కాబట్టి పబ్లిక్ తక్కువ అయిపోతుంటారు. అంటే కొంతమంది టెన్షన్ పడి అరే బంద్ అయిపోతే స్కూల్ పిల్లల్ని నిలబడేకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఓలా ర్యాపిడ్ కొట్టేటోళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు కూడా కష్టం చేసుకుంటున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు బతుకుదేరు దాని మీద. ఇప్పుడు నేనైనా సరే నేను కస్టమర్ దగ్గర పోవాలంటే పెట్రోల్ పోపించుకొని పోవాలా, పెట్రోల్ లేదు ఎట్లా పోలేను కదా. ఇప్పుడు అది వీళ్ళు గిట్ట ఓలా ర్యాపిడో చేసేటోళ్ళు గిట్ట వాళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకు పెట్రోల్ ఉంటేనే కదా. ఇప్పుడు ఆ పెట్రోల్ వాళ్ళు కొంతమంది 200 పోపించుకుంటారు, 300 పోపించుకుంటారు. పైసలు ఉన్న వాళ్ళు ఎక్కువ పోపించుకుంటారు, పైసలు లేని వాళ్ళు 100 రూపాయలు 200 పోపించుకుంటారు. అట్లా దాన్ని బట్టి నేను చెప్తున్నాను. నాకు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకే మనం చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే 2 రోజులు అవుతుంది మా ఇంటి దగ్గర పెట్రోల్ బంక్ బంద్ ఉంది. ఇది వేరే దగ్గర చూస్తేనేమో ఫుల్ జామ్ అయిపోయింది పబ్లిక్, ఈడనేమో ఇంత బంద్ పెట్టుకున్నారు. చాలా 2 రోజులు అవుతుంది బంద్ పెట్టు.